వెల్కమ్ టు టీవీ24 న్యూస్. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ మరియు బుచ్చి కాజానగర్లో మసీదు వద్ద అదనపు గదుల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒక్క సీఎంకి చంద్రబాబుకే సాధ్యమన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన వెలగబెట్టింది ఏమీ లేదు. ప్రతి దానిలో కమిషన్లు, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గ్రావెల్, ఇసుక, మట్టి మాఫియాలన్నిటికీ ఆధిపత్యం వహించిన ఆయనకి మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని ఎక్కడ వదలకుండా దోచుకున్న ఆయనకి కమిషన్ల ఎమ్మెల్యే అని బిరుదునివ్వాలని ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ తప్పకుండా మీకు అందరికీ చేస్తారు. మసీద్కి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సొంత నిధులతో ఇక్కడ మసీద్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. గత ప్రభుత్వం మన మీద చేస్తున్న ఈ విమర్శలు వాళ్ళకి అర్థం కాక 100 రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారనే ఉద్దేశం అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు. మచ్చకి నిన్న ఒక పేపర్లో వచ్చింది కోవూరు నియోజకవర్గం గురించి, ఇసుక, తర్వాత వచ్చి కమిషన్లు, మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి. కానీ ఈరోజు ఈ వవ్వేరులో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో. ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు, అమ్మ నా పొలానికి దారి లేదు పోవడానికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి. నేను క్యాంపెయినింగ్కి వవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను. అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు, ఆ గ్రావెల్ తవ్విన ఆయన మీతోనే ఉన్నాడు, మీ పార్టీలో ఉన్నారని. రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం. కానీ ఒక ఎమ్మెల్యే సరైనడు అయి ఉంటే కింద లీడర్లు అంటే నీకు కెపాసిటీ లేదా? మీ లీడర్లు ఇసుక ఎత్తుకోబోతుంటే, గ్రావెల్ ఎత్తుకోబోతుంటే, మంటి తోసేసుకుంటుంటే, కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి? ఈరోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా. నా కోవూరు కాన్స్టిట్యున్సీలో అలా జరగట్లేదే. జరుగుతుంది, అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఎంత మీరు గ్రావెల్ తీసుకుపోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను. చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు. నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ని పెట్టి వాళ్ళ ద్వారా దోసుకుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నువ్వు చేసావు. ఒక్క మనిషికి డైరెక్ట్గా నీ అప్రోచ్ అనేదే లేదు. ఈరోజు నేను ప్రజల్లో ఉన్నా, ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా. ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను. తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి, ఎందుకు వాళ్ళు బిల్లులు చేస్తారంటే నీ ప్రోద్బలంతో. నువ్వు ఒక్కొక్క వర్క్లో 9 కోట్లు 10 కోట్లు పర్సంటేజ్లకి మించి వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు పనే జరగలేదు. మైపాడ్ రోడ్లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకొని ఉన్నావు. ఆల్రెడీ ఇక్కడ మల్దేవి, ముదివర్తి కాజ్వే ఏవి పనులు జరగలేదు. బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర 10 కోట్లు 9 కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదని. అది గాన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకు వస్తాయి. ఊర్లో మనం ఇచ్చిన పెన్షన్ కార్డును చూస్తే ఎంత సంతోషంగా ఉండాలంటే 3,000 నుంచి ఒక్కసారి 4,000 మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సంతోషం. గ్రామంలో ముందు కావాల్సింది
మనిషిలో ఆ సంతోషం అనేది అదే ఒక బలం మనిషికి. ఈరోజు ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా చూస్తున్నాము. ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో ఖచ్చితంగా ఆ భయ ప్రాంతాల్లో పెట్టిన రోజులు పోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనుషులు చాలా ఆనందంగా ఉంటున్నారు. నేను కాన్స్టిట్యున్సీలో మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి పోయినా ఉదయగిరి కానీ ఎక్కడికి పోయినా చూస్తున్నాను మనుషుల్లో చాలా తేడా. మెయిన్ ఏంటంటే ఈ కేసులు ఆ భయాలు అయిపోయినాయి. అది పోవడం వల్ల వాళ్ళకి మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. చంద్రబాబు నాయుడు గారిది ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ రెండే. నిన్న కూడా కలిసి వచ్చాము. ఈ రెండు తప్పక వాళ్ళకి వేరే ఆలోచన కూడా లేదు. ఉపాధి పథకం కింద గ్రామాలకి ఖచ్చితంగా కూడా సెంటర్ నుంచి మనకి చాలా సహాయం ఉంటుంది. ముందుకి ఉపాధి పథకం కింద చాలా పనులు కూడా వస్తాయి ముందుకి. ఇప్పుడే 3 నెలలు అయింది మనం వచ్చి, కానీ ముందు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఢిల్లీకి ఎంత ప్రెషర్ పెట్టగలిగితే మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మనం కూటమి భాగస్థులు. ముగ్గురు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కలిసేలేకే మనకి ఢిల్లీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి మంచి సహాయం కూడా ఉంటుంది ముందుకి.